హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. పైలోనెటల్ సైనస్ అంటే ఏంది? ఇది ఒక హిడెన్ డిసీజ్. ఎందుకంటే చాలా మందికి తెలీదు. అక్కడ ఏమనుకుంటారంటే అదొక చీమగడ్డ అనుకుంటుంటారు. లేకపోతే పింపుల్ అయింది అనుకుంటుంటారు. ఏదో చర్మం పెరిగింది, గడ్డలాకొచ్చింది, పగిలిపోయింది, మానిపోతదని అనుకుంటారు. బట్ ఇక్కడే ప్రాబ్లమ్ వస్తది. ఎందుకు అంటే ఈ 2 బటక్స్ మధ్యన చూసుకుంటే గనక ఇక్కడ మోషన్ బోయ్ ద్వారం అనుకోండి. ఈ 2 బటక్స్ మధ్యన ఇక్కడంతా హెయిర్ ఉంటది. ఈ హెయిర్ వల్లనే ఈ డిసీజ్ వస్తది. ఇది చాలా మందికి తెలీదన్నట్టు. అక్కడ హెయిర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా కూర్చోవడము, లేకుంటే ట్రావెల్ చేయడము, లేకుంటే ఎక్కువసేపు జంపింగ్ చేసే వాళ్ళకి గాని, ఇట్లాంటి వాళ్ళకి ఏమైతదంటే అక్కడ ఉన్న హెయిర్ పుచ్చుకుంటుంటది. పుచ్చుకోవడం వల్ల ఏమైతదంటే ఇక్కడ చిన్న చిన్న బొక్కలు ఫార్మ్ అయితుంటాయి. చిన్న చిన్న పింపుల్స్ లాగా ఫార్మ్ అయితుంటాయి. చూస్తే మీరు బాగా ఒకవేళ ఫోటో తీసుకొని జూమ్ చేసుకుంటే గనక మీకు చిన్న చిన్న బ్లాక్ కలర్ మోల్స్, పుట్టుమచ్చలు అంటారు కదా! అట్లాంటి డాట్స్ ఉంటాయి. చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి. అవన్నీ హెయిర్ కుచ్చుకున్న సైట్స్ అన్నట్టు. ఆ హెయిర్ కుచ్చుకున్న సైట్స్ నుంచే సెకండరీ ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోయి, మెల్లగా బ్యాక్టీరియా అంతా లోపలికెళ్ళిపోయి ఈడొక యాబ్సెస్ లాగా ఫార్మ్ అయింది. అందుకే చూస్తే ఆ బ్లాక్ కలర్ స్పాట్స్ ఏమో ఇక్కడుంటాయి. చీమగడ్డనేమో ఇక్కడ ఉంటది. అంటే ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ ఎళ్ళిపోయి ఒక ట్రాక్ట్, సైనస్ అంటాం కదా! ఇది ఒక ట్రాక్ట్ ఫార్మ్ అయిపోయి ఈడొక చీమగడ్డ ఫార్మ్ అయిపోయి. చీమగడ్డ ఫార్మ్ అయిపోయి అక్కడ బర్స్ట్ అయిపోయి మొత్తం చీమంతా బయటకొచ్చేస్తది. చీమంతా బయటకొచ్చాక హ్యాపీ అనిపిస్తది. ఇంక అయిపోయిందిలే దీనితోటి ఏదో అయిపోయిందని అనుకుంటారు. బట్ అక్కడ చీమగడ్డ అయిపోయిన తర్వాత చర్మం వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితది. మళ్ళీ ఒక 10 రోజులు కాగానే మళ్ళీ చీమగడ్డ స్టార్ట్ అయితది. అట్లా వస్తది, పోతది, వస్తది, పోతది. ఎందుకంటే దాని కల్ప్రిట్ ఏదైతే డిఫెక్ట్ ఉందో అది ఇక్కడ ఉంది. ఆ డిఫెక్ట్ ఎందుకొచ్చిందంటే హెయిర్ వల్ల వచ్చింది. సో హెయిర్ ఉన్న వాళ్ళు ఇది వచ్చేంత వరకు ఆగకండి. అక్కడ హెయిర్ తీయించుకోండి. అట్‌లీస్ట్ ట్రిమ్ అన్నా చేయించుకోండి, వాక్సింగ్ అన్నా చేయించుకోండి, లేదంటే పర్మనెంట్ లేజర్ హెయిర్ రిమూవల్ చేయించేసుకోండి. అక్కడ హెయిర్ ఉంది అంటే మీరు పక్కా పైలోనెటల్ సైనస్ రావడానికి రిస్క్‌లో ఉన్నట్టే అర్థం. ఎందుకంటే వచ్చే వరకు ఆగకండి. రాకముందే డిసైడ్ అయిపోయి ఆ హెయిర్ తీపిచ్చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా యాబ్సెస్, సైనస్ ఇదంతా ఫార్మ్ అయిన వాళ్ళకి చాలామంది ఓపెన్ టెక్నిక్ అందరికీ తెలుసు. ఇంత పెద్ద కోత పెట్టి వి షేప్‌లో కోత పెట్టి ఓపెన్‌గా పెడతారు. వాళ్ళు ఒక 2 నెలలైనా గాని అది పుండు మానదు. 2 నెలలు డ్రెస్సింగ్ చేయించుకుంటూ బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి వస్తది. మనం చేసేదైతే సర్జరీ ఉందో కంప్లీట్ లేజర్ సర్జరీ. అంటే లేజర్ సర్జరీలో కంప్లీట్ కోత ఉండదని చెప్పను. బట్ ఓపెన్ సర్జరీతో కంపేర్ చేస్తే లేజర్ సర్జరీలో 10% కోత ఉంటుంది. ఎందుకు కోత పెడతామంటే కూడా అక్కడ ఉన్న ఆ డాట్స్ తీసేయడానికి, లేకుంటే చీమ ఏదైనా ఉంటే చీమను తీసేయడానికి చిన్న కోత పెట్టేసి ఆ ట్రాక్ట్ ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ని లేజర్తో కాల్చడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాము. నెక్స్ట్ డేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. డ్రెస్సింగ్స్ కూడా వితిన్ 1 వీక్ 2 వీక్స్లో అకార్డింగ్ టు ది వూండ్ని బట్టి డ్రెస్సింగ్ చేసుకొని ఇమ్మీడియట్గా అది 2 వీక్స్లో హీల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను ఎంత మంచి లేజర్ చేసి దాన్ని హీల్ చేసినా కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో రావద్దు అంటే ఖచ్చితంగా హెయిర్ రిమూవల్ చేయించుకోవాలి. అక్కడ ఉన్న హెయిర్ని కంప్లీట్గా లేజర్తో పర్మనెంట్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటే పైలోనెటల్ సైనస్ మళ్ళీ జీవితంలో రాకుండా. లేదు అంటే మాత్రం పైలోనెటల్ సైనస్ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. కాబట్టి హెయిర్ అనేది కల్ప్రిట్. హెయిర్ని రిమూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.